విద్యా సంస్థల్లో క్రీడాకారులుగా మలిచేది వ్యాయామ ఉపాధ్యాయులని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఉత్తమ పీఈటీ అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యా సంస్థలో క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించి క్రీడా పరికరాలను అందజేస్తే పీఈటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మలచగలుగుతారని టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అలాంటి క్రీడాకారులను తయారు చేసి పీఈటీలకు ఉత్తమ ఫిట్ అవార్డులు ఇవ్వడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం ఉత్తమ పీఈటీ గ్రహీతలైన ఎంఎండి భాష, రాఘవేంద్ర, సుబ్రహ్మణ్యం, సాలమ్మ, సరళ, కళ్యాణి, కవిత, చిన్న సుంకన్నలను పాటు శాలువా పూలమాలతో సత్కరించి అభినందించారు. వాళ్ళకి పాపం జీవితంలో ఎదిగేదానికి అవకాశాలు ఉండదు. అది కూడా వాళ్ళకు మంచి పేరు రావాలంటే మీరు చక్కగా నేర్చుకొని ప్లే చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. సో అంతా మీ చేతుల్లో ఉన్నది. పిల్లలు మీరు మంచిగా ప్లే చేసి మంచిగా చేస్తే వాళ్ళకి ఆ గౌరవం దక్కుతుంది. మరి అలాగే మన దేశంలో పీఈటీస్ని గవర్నమెంట్ స్కూల్స్లో పెడుతున్నారు. పీఈటీస్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతం కూడా ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఇవ్వటం లేదు. ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్కు ఆ ఇయర్లీ బడ్జెట్ ఆ స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ అది ఆ టీచర్లకు ఇచ్చే జీతం కూడా ఇవ్వరు. సో ఎట్లా స్పోర్ట్స్ డెవలప్ అవుతాయి? అలాగే అన్ని దగ్గరలో అట్లా ఉన్నది. దేశమంతా అలాగే ఉన్నది. స్పోర్ట్స్ అనేది సెకండరీ థింగ్ అయిపోయింది. ప్లే గ్రౌండ్స్ లేదు. ప్లే గ్రౌండ్స్ ఉంటే ఆక్యుపై చేసేస్తారు. మరి వీలైనంతవరకు ఈ కర్నూలులో సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చాను. ప్లే గ్రౌండ్స్ ఉన్నవి అంటే నేను 50 years బ్యాక్ వచ్చినప్పుడు ఏ ప్లే గ్రౌండ్స్ మిగిలినా అవి సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చాను. అంతకన్నా మించి నేను ఎక్కువ చేయలేకపోయినాను. మరి జోరాపురంలో దిబ్బదీపిచ్చి అదొక ప్లే గ్రౌండ్గా ఒక పెద్దది, ఎందుకంటే ఏర్పాటు చేయడం దృష్టిలో పోయాం. దాంట్లో మళ్ళీ అన్యాక్రాంతం చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అది దగ్గర ఇప్పుడు 150-200 కోట్ల రూపాయల ప్రాపర్టీ అవుతుంటుంది. సో దాని మీద కన్నులు ఎక్కువ పడుతుంటాయి అందరికీ, ఏదో చేసేసి తిరిగేయాలని. సో ఆ విధంగా దాన్ని ఏదో విధంగా వ్యాపారం వాడుకోవాలని జోరాపురంలో ఉంటారు. ఎంతో ఇబ్బంది పడ్డాను దాన్ని అది కాపాడేదానికి.